స్కూల్లో బెల్ రింగ్ అయినట్టు మధ్యాహ్నం అవ్వగానే ఆకలి కేకలు స్టార్ట్ అవుతాయి. సో అప్పుడు అన్నంలోకి ఏదైనా రుచిగా ఉంటే బాగుండు అని నాలుక లాగుతూ ఉంటుంది కదా. ఇప్పుడైతే ఈ రెసిపీ చూసేయండి. చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ప్రాసెస్లోకి వెళ్తే గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 స్పూన్ల ఆయిల్ని వేసి కొంచెం జీలకర్ర ఆవాల్ని వేసుకొని తర్వాత 1 కప్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని వేసి అవి కూడా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు కారంని వేసుకొని తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని వాటర్ వేయకుండా సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. సో ఇది కంప్లీట్గా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సబ్స్క్రైబ్ మై ఛానల్.